అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. తొలి విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా విస్తృత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తొలి విడతలో మొత్తం 189 మండలాలు, 4236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డులు ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉన్నాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 37,562 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా తొలి విడతలో 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 27,41,070 మంది పురుషులు, 28,78,159 మంది మహిళలున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. మొత్తంగా చాలా రోజుల తర్వాత సుమారు 21 నెలల తర్వాత మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. సుమారు దాదాపు 21 నెలల తర్వాత మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ ఎన్నికల కోలాహలం నెలకొందని చెప్పవచ్చు. సో సుదీర్ఘంగా 3 దశల్లో ఎన్నికలు ఉండబోతున్నాయి. సో తొలి విడత రేపు పోలింగ్ జరగబోతోంది. సో చాలా ఎందుకంటే అదృష్టాన్ని సర్పంచ్ గా ఎన్నిక కావడానికి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అభ్యర్థులు. పెద్ద ఎత్తున ఈసారి గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా పెద్ద ఎత్తున యువత రంగంలో దిగింది. అంటే వివిధ హోదాల్లో మంచి ఉన్నతమైన జీవితం, ఉన్నతమైన జీతాలు ఉన్న వాటన్ని వదులుకొని కూడా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్ గా ఎన్నిక కావడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తుంది. సో రేపు ఉదయం 7 గంటలకు ఇక సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభం కాబోతుంది. సో ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ యొక్క పోలింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసింది. సో మొత్తంగా కూడా రేపు సుమారుగా 189 మండలాలకు సంబంధించి 189 మండలాల్లో 4,236 గ్రామ పంచాయతీలకు తొలి విడత రేపు మొదటి విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. సో దీంట్లో ఇప్పటికే కొన్ని ఏకగ్రీవాలనే సుమారు 390కి సంబంధించి ఏకగ్రీవం అయిపోయాయి. సో ఒక 5 చోట్ల నామినేషన్ దాఖలు కాలేదు. ఇక మొత్తంగా ప్రస్తుతానికి రేపు పోలింగ్ జరుగుతున్నకు సంబంధించి మాత్రం 3,836కి సంబంధించి మొత్తం కూడా పోలింగ్ జరగబోతా ఉన్నాయి గ్రామ పంచాయతీలో. పోలింగ్ సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇక నెక్స్ట్ వీటితో పాటుగా వార్డులకు కూడా జరగబోతున్నాయి. 37,440 వార్డులు జరగబోతున్నాయి. దీంట్లో ఇప్పటికే 9,331 సంబంధించి ఏకగ్రీవం కాగా మిగతా 149 వార్డ్స్ లో కొంత నామినేషన్ దాఖలు చేయకపోగా ఇక 27,900 వార్డ్స్ కి సంబంధించి రేపు ఎన్నిక జరగబోతోంది. సో దాదాపుగా ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సో మొత్తంగా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ ప్రధాన పార్టీలు అన్నింటిలో కూడా కొంత కోలాహలం సందడి నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి రేపు జరగబోతా ఉన్నాయి. సో మొత్తంగా కూడా కేంద్రం నుంచి సుమారుగా గత 20 నెలలుగా కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి. సుమారు 4,000 కోట్ల పైగా నిధులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో గ్రామ పంచాయతీలంతా కూడా మొన్నటి వరకు అంటే ప్రత్యేక అధికారుల పాలన ఉండడం వల్ల కొంత పాలన అస్తవ్యస్తంగా మారింది. పారిశుద్ధ లోపం అని కావచ్చు, వీధి దీపాల నిర్వహణ కావచ్చు, ఇతరత్ర గ్రామ పంచాయతీలకు సంబంధించి నిర్వహణ అంతా అస్తవ్యస్తంగా మారింది. సో దీనికి సంబంధించి ఒక బాధ్యత లేకుండా పోయారు. సో ఎప్పుడైతే ఈ ఎన్నికలు జరగబోతున్నాయో సో ఎన్నికల కోసం పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. సో అభ్యర్థులు కూడా తమకు సంబంధించి పార్టీలకు సంబంధించి వివిధ ప్రధాన పార్టీలకు సంబంధించి అభ్యర్థులు రంగంలో ఉండగా తమకు మద్దతు తీసుకుంటుండగా మరికొందరు స్వతంత్రంగానే రంగంలో దిగబోతున్నారు, తమ అదృష్టాన్ని పరిశీలించుకోబోతున్నారు. సో ఎందుకంటే స్థానిక సంస్థలు చాలా రాజకీయంలో అందరికీ ప్రధానంగా ఏంటంటే ఎంత పెద్ద హోదాకి వెళ్ళాలన్నా స్టార్టింగ్ అనేది స్థానిక సంస్థల నుంచి ఈ గ్రామ పంచాయతీగా చాలా మంది సుదీర్ఘంగా రాజకీయ నాయకులకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పుడు ఉన్నత హోదాల్లో ఉన్న రాజకీయ నేతలు చాలా మంది గ్రామ పంచాయతీ నుంచే తమ రాజకీయ జీవితం ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వారు ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు. సో ఒక రకంగా తమ రాజకీయ భవిష్యత్తుకు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొంతమంది కొత్తగా యువత ఇప్పుడు పునాదిగా వేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా గ్రామాల్లో కూడా యువతకు పెద్ద ఎత్తున కొంత అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటే ఏకగ్రీవాలైన చోట దాంతో పాటుగా అభ్యర్థుల్లో కూడా ఎక్కువ మంది మెజార్టీ యువతనే ఉన్నారు. సో మహిళలు కావచ్చు లేకుంటే పురుషులు కావచ్చు మొత్తంగా యువతనే ఎక్కువ
పెద్ద ఎత్తున రంగంలో దిగుతోంది. దాంట్లో ఉన్నత జీతాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నుంచి మొదలు పెడితే వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మంచి సంపాదన ఉన్నప్పటికీ కూడా వాటిని వదిలిపెట్టుకొని తమ గ్రామాల్లో అభివృద్ధికి కట్టుబడతాం, తమ గ్రామాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తామనే ఒక ఉద్దేశంతో ఆ సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులుగా రంగంలో దిగబోతున్నారు. సో రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్టింగ్ కాబోతా ఉంది. సో దీనికి సంబంధించి ఎందుకంటే శాంతి భద్రత సమస్యలు కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎక్కడైనా కొంత శాంతి భద్రతలకు ఇబ్బంది కలగకుండా కూడా దానికి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎక్కడైనా ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండడానికి పటిష్టమైన భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే ఎవరైతే ఉన్నారో రేపు ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో రేపు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగబోతాయి కాబట్టి ఆ బ్యాలెట్ సంబంధించి పూర్తి స్థాయి ఆ సామాగ్రిని ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సంబంధించి ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో అధికారులందరికీ కూడా ఆ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే చేరుకుంటారు. రేపు ఉదయం ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే దానికి సంబంధించి ఆయా గ్రామాలకు తరలివేందుకు కూడా పోలింగ్ అధికారులు సిద్ధమయ్యారు. సో పెద్ద ఎత్తున దాదాపుగా తొలి విడతలో రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో తమ అధికారంలో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమ అధికారంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మేము చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు మాకు అన్ని కూడా మాకు అనుకూలంగా ఉంటున్నాయి. సో దాదాపుగా ఎన్నికలు నిర్వహిస్తున్నాం కాబట్టి గ్రామ పంచాయతీ అభివృద్ధి మాదే బాధ్యత, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు అధికార పార్టీకి ఎవరైతే మేము మద్దతుగా ఉన్న అభ్యర్థులను రంగంలో తీస్తున్నాం వాళ్ళకి గెలిపిస్తే ఖచ్చితంగా మీ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధికి మేము కట్టుబడి ఉంటాము, అభివృద్ధిని కూడా చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్న పరిస్థితి. అదే సందర్భంలో బీఆర్ఎస్ ఏంటంటే గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి కూడా మొత్తంగా కూడా అభివృద్ధిలో పూర్తి స్థాయిలో కుంటుపడింది. గత బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ అభివృద్ధిలో నంబర్ 1 స్థాయిలో ఉండేది. సో మొత్తంగా కాంగ్రెస్ వచ్చాక అభివృద్ధి కుంటుపడింది, రకరకాల అంటే అవినీతిగా మయంగా మారింది. అదే సందర్భంలో ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధి కూడా కుంటుపడింది. గతంలో పారిశుద్ధ లోపం కోసం ఇతరత్ర రకరకాల పద్ధతుల ద్వారా ఆయా గ్రామ పంచాయతీల అభివృద్ధిని బీఆర్ఎస్ చేపట్టింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన హయాంలో హరితహారం అని చెప్పేసి లేకుంటే పల్లె ప్రగతి అని చెప్పేసి రకరకాల పద్ధతులతో ఆ పల్లెల్లో ఒక అభివృద్ధికి దోహదపడ్డాయి. సో ఇప్పుడు అవన్నీ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసింది. సో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పారిశుద్ధ లోపము అదేవిధంగా గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయాయి అభివృద్ధిలో అని చెప్పేసి కూడా ఇటు ఆరోపిస్తోంది. సో మరొకసారి మీరు బీఆర్ఎస్ ను కనుక గెలిపిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరింత ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీ నుంచే అంటే గ్రౌండ్ లెవెల్ నుంచే కాంగ్రెస్ పార్టీపై అధికార పార్టీపై అభివృద్ధి విషయంలో ఇతరత్ర సంబంధించిన నిధులు తీసుకురావడంలో ఒత్తిడి తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ చెప్తోంది. ఇక బీజేపీ పార్టీ కూడా అన్ని రకాల సిద్ధమవుతోంది. గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా బీజేపీ చాలా అత్యంత ప్రాధాన్యత కూడా ఈ స్థానిక సంస్థలకు ఇస్తూ ఉంది. సో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పాటు సమానంగా ఖచ్చితంగా ఈసారి బీజేపీ అత్యధిక స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించబోతుందని చెప్పేసి కూడా బీజేపీ కూడా చెప్తోంది. సో గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా ప్రధాన పార్టీకి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఇటు అన్ని మూడు ప్రధాన పార్టీలు కూడా బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలు కూడా ఇటు గ్రామ పంచాయతీలు విరివిగా ప్రచారాన్ని నిర్వహించడం అవసరాన్ని బట్టి ఎమ్మెల్యే వాళ్ళు కూడా అక్కడ తమ స్థానిక నియోజకవర్గాల్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఒకవైపు ఇన్ఛార్జికి సంబంధించి ఇతర పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ ఇన్ఛార్జీలు ఉండగా అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా మొత్తం నియోజకవర్గంలో తమకు సంబంధించి తొలి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలనే ఉద్దేశంతో 3 ప్రధాన పార్టీలు ఖచ్చితంగా దానికి సంబంధించి గెలుపు కోసమే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పవచ్చు. సో నిన్నటితో ప్రచారానికి ఎండుపడింది. సో ఈ రోజు పూర్తి స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి కాసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించి రాణి కౌముదిని కూడా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో బ్రీఫ్ ఇచ్చారు. అదే సందర్భంలో ఉప ఎన్నికకు సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించి కూడా కొంత బ్రీఫ్ ఇచ్చారు. రేపే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. రేపు 7 గంటల నుంచి 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. సో ఆ పోలింగ్ తర్వాత మధ్యాహ్నం లంచ్ గ్యాప్ ఒక 1 అవర్ ఉంటుంది. సో 3కి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కౌంటింగ్ స్టార్ట్ కాగానే ఎవరైతే గెలుస్తారో సర్పంచ్ అభ్యర్థిని ప్రకటిస్తారో ఆ తర్వాత వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా ప్రకటించింది. సో మొత్తంగా కూడా ఈ రాత్రికి తమ అవకాశాన్ని ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో రంగంలో దిగిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు చివరి అవకాశంగా పెద్ద ఎత్తున ఆ గ్రామ పంచాయతీలో అందరూ అభ్యర్థులు కూడా ఈసారి నగదు పంచుతున్నట్టు తెలుస్తా ఉంది, మద్యం పంచుతున్నట్టు ఎవరికి ఉన్నటువంటి అవకాశాలను వారు విరివిగా వినియోగించుకొని గెలిపే ధ్యేయంగా అన్ని రకాల అవకాశాలను వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు గతంలో ఎప్పుడు లేనట్టుగా కొన్ని గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైన సందర్భం చూసాము. సో ఇప్పటికీ
దాదాపుగా 395కి సంబంధించి ఆ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై దీంట్లో అనూహ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి ₹1,00,00,000 కూడా ఆ గ్రామ పంచాయతీల ఏకగ్రీవం కోసం ₹1,00,00,000 కూడా అభ్యర్థులు పెట్టడానికి సిద్ధపడ్డారంటే సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ సర్పంచ్ ఎన్నికలు ఎంత చాలా ప్రాధాన్యత సంతరించుకోవడం అదేవిధంగా ఎంత డబ్బుమయంగా మారాయి అనేది కూడా మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఏకగ్రీవం కోసం ₹1,00,00,000 పెట్టారు. ఇప్పుడు రంగంలో ఉన్న అభ్యర్థులు కూడా దాదాపు లక్షల్లో కూడా అవకాశాన్ని బట్టి డబ్బులు నగదు పంచడము, అదే సందర్భంలో మద్యం పంచడం, లేకుంటే ఇతరత్ర వస్తువులు పంచి ప్రలోభాలకు గురి చేయడం, ఇట్లా తమకు గెలిపే ధ్యేయంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక కూడా చాలా ఉత్కంఠగా మారుతోంది. రేపు ఈ సమయానికి తొలి విడత ఎన్నికలకు సంబంధించి దాదాపుగా అన్ని చోట్ల నుంచి కూడా ఎవరైతే సర్పంచ్ తొలి విడత ఎన్నికల కౌంటింగ్, అదేవిధంగా సర్పంచ్, అదేవిధంగా ఉప సర్పంచ్ సంబంధించి ఫలితాలు రేపు రాబోతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చివరి అవకాశంగా ఈ రాత్రి ఇంకా అభ్యర్థులు తమకు అవకాశం మేరకు సంబంధించి ఏదైనా ప్రలోభాల కోసమో లేకుంటే డబ్బులు నగదు పంచడానికో లేకుంటే మద్యం పంచడానికో అవకాశంగా చూస్తున్నారు. సో మొత్తానికి ఏదేమైనా సుమారు దాదాపు 21 నెలల తర్వాత మరొకసారి గ్రామ పంచాయతీలకు కొంత సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు ప్రత్యేక అధికారుల పాలనలో ఉంది. సో వన్స్ ఒకసారి కనుక సర్పంచ్ గా ఎన్నికైతే ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి కొంత బాధ్యత పెరుగుతూ ఉంది. సో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడంతో పాటుగా అభివృద్ధికి కూడా కొంత దోహదపడే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కొంత కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకునేందుకు త్వరితగతిన ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధపడ్డది. సో ఎన్నికలు నిర్వహిస్తుంది. సో మిగతా ఇదే పక్కన పెడితే ఇక మరొక రాజకీయ అంశం ఏంటంటే సో ఈ మొన్నటి వరకు కూడా చూస్తూ ఉంటే ఎన్నికలకు సంబంధించి చాలా అత్యంత కీలకమైనది బీసీ నినాదము. సో ఈ బీసీ నినాదానికి సంబంధించి కూడా ఇప్పుడు రాబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి సంబంధించి ఎంత ప్రభావం చూపబోతుందో కూడా మనం బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బీసీ నినాదంతో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటిస్తామని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అధికార పార్టీకి సంబంధించి దానికి సంబంధించి ఒక రకంగా న్యాయపరంగా చట్టపరంగా ఎందుకంటే శాసన వ్యవస్థ ద్వారా చేయాల్సిన అన్ని రకాల చర్యలు చేపట్టినప్పటికీ అది అల్టిమేట్ గా చివరకు న్యాయస్థానాల్లో ఈ యొక్క బీసీలకు 42% ఇవ్వడానికి సంబంధించి సరైన విధంగా దానికి ఒక రకంగా నిర్ణయం తీసుకోకపోవడంతో అది పూర్తి స్థాయిలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సంబంధించి నిబంధనలు గతంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదని ఒక నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే ఇచ్చిందో ప్రత్యేక జీవో 9 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామన్నా అది మొత్తం కూడా హామీ నెరవేరలేదు. సో నేపథ్యంలో ఇటు బీసీ సంఘాలు కావచ్చు, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ కూడా కొంత బీసీలకు సంబంధించి మొత్తం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది బీసీలు అని చెప్పేసి కూడా ఇటు ఒకవైపు దీన్ని చాలా రాజకీయ అంశంగా తీసుకొని కొంత ప్రచారం చేస్తుంది. సో అల్టిమేట్ గా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ప్రజలు ఎవరి వైపు నిలబడతారు? సో ఒక రకంగా అధికార పార్టీకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి లేకుంటే ఇతరత్ర ఏదైనా అంటే ఇది ఓటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ లేకుంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ గుర్తులపైన జరగకుండా ఆ పార్టీకి సంబంధించి మద్దతుదారులను ఎన్నుకోవడంలో చాలా క్రియాశీలక పాత్ర ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ గా ప్రజలు ఆ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రజలు ఎన్నుకునే వాళ్ళే చివరికి సర్పంచ్ గా గెలవడం అభ్యర్థిగా ఎన్నుకోవడం ఖాయం. అదే సందర్భంలో రేపు మొత్తంగా చూసుకుంటే సుమారు 56,19,430 మంది ఓటర్లు రేపు తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఆ ఊరికి సంబంధించి మీ యొక్క బాధ్యత ఉంటుంది. గ్రామ పంచాయతీ సంబంధించిన అభివృద్ధిలో కూడా మీరు కూడా భాగస్వాములు అయి ఉంటారు. కాబట్టి ఆ పల్లె అభివృద్ధికి ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధికి కూడా మీరు కూడా దోహదపడ్డ అవుతారు. కాబట్టి కొంత ఖచ్చితంగా అయినా ఎక్కడున్నా సరే వచ్చి అల్టిమేట్ గా మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం ప్రకటించింది. సో అల్టిమేట్ గా 7 గంటలకు ఇక పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఎందుకంటే బ్యాలెట్ ద్వారా కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్ని చోట్ల ఏంటంటే గతంలో సందర్భాల్లో చూసాం బ్యాలెట్ ద్వారా ఎన్నికల సందర్భంలో కొంత చెదురుముదురు ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. సో అక్కడ అలాంటి పరిస్థితులు రాకుండా పోలీసులు కూడా ముందస్తుగానే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి పోలీసు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా సమస్యాత్మక గ్రామ పంచాయతీలు ఎక్కడైతే గొడవలు జరుగుతాయని కొంత సమాచారం ఉందో అలాంటివి అక్కడ చోట్ల పెద్ద ఎత్తున భద్రతను కూడా కట్టుదిట్ట చేసిన పరిస్థితి కనబడతా ఉంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.